హలో అండి. ఈ వీడియోకి అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం ఫోల్డర్‌ని ఎలా జిప్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనం ఏదైనా రెసిపీ చేసేటప్పుడు ఒక్క వస్తువుతోటే మనకు పని అయిపోద్ది కదా! డిఫరెంట్ వస్తువులు కావాలి. మన దగ్గర చాలా వస్తువులు ఉండవు. అవి మనం కొని తెచ్చుకుంటాం. ఓకే. అదే విధంగా మన ప్రోగ్రామింగ్‌ని కూడా ఒక ప్రోగ్రామ్‌ని కూడా రెసిపీతో కంపేర్ చేస్తే మన దగ్గర ఉన్న అన్ని బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ సరిపోవండి టాస్క్ చేయడానికి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ ప్యాకేజెస్‌ని తెచ్చుకుంటాం. దాన్ని మనం ఈ కంప్యూటర్ పరిభాషలో ఏంటంటే ఇన్‌స్టాల్ చేసుకుంటానంట. డిఫరెంట్ ప్యాకేజెస్‌ని. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ ఫోల్డర్‌ని జిప్ చేయడం కోసం ఆర్కైవర్ అనే ప్యాకేజ్‌ని నేను ఇన్‌స్టాల్ చేస్తాను. ఇది ఒక ఎక్స్టర్నల్ ప్యాకేజ్ అనమాట. ఎన్‌పిఎం అనే ప్యాకేజ్ మేనేజర్‌ని యూజ్ చేసుకొని మనం ఇన్‌స్టాల్ చేయొచ్చు. అయితే ఈ ఎన్‌పిఎం ప్యాకేజ్ మేనేజర్ అంటే ఏంటి? ఎన్‌పిఎం అంటే ఏంటి? ఇవన్నిటి విషయాల గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఒక వస్తువు తయారు చేసేటప్పుడు తయారు చేసేవాళ్ళు తయారు చేసేవాళ్ళు మ్యానుఫ్యాక్చరర్ డాక్యుమెంట్ ఇస్తారు మనకి. అదే విధంగా ఇక్కడ ప్యాకేజెస్ తయారు చేసేవాళ్ళు ప్యాకేజీకి సంబంధించిన డాక్యుమెంటు, ఆ ఫంక్షన్స్ ఏంటి, అవి ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అనే విషయాల గురించి ఇస్తారు. అదే ఇది అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఆర్కైవర్ అనే ప్యాకేజ్. ఈ ఎన్‌పిఎం అనే రిజిస్ట్రీలో ఇది ఉంటుంది. ఓకేనా. ఇక్కడ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. ఓకే. మనకు చెప్పాలంటే ఇది ఒక సూపర్ మార్కెట్ లాంటిదనమాట. ఇక్కడ మనకి ఏది కావాలో అవి దొరుకుతాయి. బట్ డోంట్ వరీ, ఇది ఫ్రీ. మనం ఏం పే చేయక్కర్లేదు. ఓకే. సో, ఇక్కడ ఈ ప్యాకేజ్‌లో ఆ డాక్యుమెంట్‌కెళ్ళి మనకి దానికున్న ఫంక్షన్స్ ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకోవచ్చు. అదే విధంగా ఇంకో విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు అనేసంటే, ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఆర్కైవర్ అనే ప్యాకేజ్‌ని ఇక్కడ రిక్వైర్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఆర్కైవర్ అనే ఫంక్షన్ ఉంది కదా! కంట్రోల్ మ్యాక్‌లో అయితే కమాండ్. ఇది పట్టుకుంటే ఇక్కడ చూడండి క్లిక్ చేసే అవకాశం ఇస్తుంది ఇక్కడ మనకి. ఓకేనా. ఇది క్లిక్ చేసామనుకోండి, ఆ ఫంక్షన్ ఎక్కడ డిఫైన్ చేస్తారో అక్కడికి తీసుకొస్తది మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఫార్మాట్ అనే ఆప్షన్ ఉంది. ఫార్మాట్ ఏం తీసుకుంటుంది, ఆర్కైవర్ డాట్ ఫార్మాట్ అనే దాన్ని తీసుకుంటుంది. ఇక్కడ కూడా కంట్రోల్ పెట్టుకొని క్లిక్ చేస్తే ఇది చూడండి, జిప్ అండ్ టార్, ఈ రెండు ఆప్షన్స్ని ఇది తీసుకుంటుంది. అదేవిధంగా మీరు ఆప్షన్స్ కూడా చూడొచ్చు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ప్రొడక్ట్ బేస్ కంపెనీస్లో కానీ వర్క్ చేసినట్లయితే అక్కడ వాళ్ళు సొంత ప్యాకేజెస్ రాసుకుంటారు, ప్రైవేట్ ప్యాకేజెస్. ఓకేనా. సెక్యూరిటీ కన్సర్న్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో సొంత ప్యాకేజీలు రాసుకుంటారు. అప్పుడు ఆ ప్యాకేజ్‌లో ఈ ఫంక్షన్ ఎందుకోసం పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఈ టెక్నిక్ మీకు అక్కడ ఉపయోగపడుతుంది. సరేనా. అయితే ఈ ఫంక్షన్కి వద్దాం ఇప్పుడు జిప్లోకి. ఈ జిప్ చేయడం కోసం ఇక్కడ చూడండి, ఎఫ్ఎస్ అనే మాడ్యూల్ నేను వాడుకున్నాను. ఇది మీ అందరికీ తెలుసు. దీంట్లో ఎఫ్ఎస్ మాడ్యూల్ మనకి ఫోల్డర్స్ ఇవన్నీ ఫైల్ సిస్టమ్ ఆపరేషన్స్ కాబట్టి ఎఫ్ఎస్ మాడ్యూల్ మనకు అవసరం. పాత్, మనకి అవుట్పుట్ పాత్, ఇన్పుట్ పాత్ కావాలి. ఓకేనా. ఇది నా సోర్స్ పాత్ అనమాట. ఏ ఫోల్డర్ని అయితే నేను జిప్ చేయాలనుకుంటున్నానో ఆ ఫోల్డర్ పేరు ఇది, సోర్స్ ఫోల్డర్. అదే ఇది అవుట్పుట్ జిప్. అయితే ఎందులోకి వెళ్ళాలి అనేసి నేను అనుకుంటున్నానో అది ఇది. ఓకేనా. ఇప్పుడు ఇది మన మెయిన్ ఫంక్షన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది నేను ప్రామిస్ని ఇక్కడ రిటర్న్ చేస్తున్నాను. ఓకేనా. ప్రామిస్ని దెన్ క్యాచ్, ఈ సింటాక్స్ గురించి మీకు ముందే చెప్పాను, క్యాచ్ చేసుకుంటున్నాం. ఈ ఫంక్షన్లోకి వస్తే ఇక్కడ మనం ఫస్ట్ అన్ని రెడీ చేసుకుంటున్నామండి. ఇక్కడ చూడండి, రైట్ స్ట్రీమ్ని రెడీ చేశాను. అంటే మనకి జిప్ అయిన తర్వాత మనకి అవుట్పుట్ ఫోల్డర్లోకి ఇది పంపించాలి కదా, స్ట్రీమ్ చేయాలి కదా, అందుకని రైట్ స్ట్రీమ్ని మనం రెడీ చేసుకున్నాం. ఇది ఆర్కైవర్ జిప్ అండి. ఏ విధంగా జిప్ చేయాలి అనేది ఫస్ట్ మనం డిఫైన్ చేసి ఉంచుకున్నాం. జిప్ అనే ఫార్మాట్ని యూస్ చేయాలి, లెవెల్ 9 వరకు మనం జిప్ చేయాలి అనేసి మనం దీన్ని చెప్పి ఉంచుకున్నాం. అలాగే మనకి ఈవెంట్స్, అంటే ఇప్పుడు క్లోజ్ అనే ఈవెంట్ ఏం చెప్తుంది అనేసి అంటే, మనకి ఆల్రెడీ జిప్ అయిపోయింది, సో రైట్ చేయడానికి రెడీగా ఉంది అని చెప్తుంది అనమాట. ఓకే. ఇట్ ఈస్ లైక్ మన సిగ్నల్స్తో కంపేర్ చేసినట్లయితే ఇది ఎల్లో సిగ్నల్ అనమాట. సో రెడీగా ఉండాలి, నెక్స్ట్ మన గ్రీన్ సిగ్నల్ పడుతుంది. సో అలా అనమాట, జిప్ అయ్యి రెడీగా ఉందని చెప్తుంది. ఇది ఎర్రర్, అంటే మనకు రెడ్ సిగ్నల్. ఏదైనా ఎర్రర్ వస్తే ఇది క్యాచ్ చేసుకుంటుంది. ఇది ఎండ్, గ్రీన్ సిగ్నల్ అయిపోయింది మనకి, డేటా హ్యాస్ బీన్ డ్రైన్డ్. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి, ఆర్కైవ్ డాట్ పైప్, అంటే మనకి జిప్ అయిన తర్వాత మనం ఈ రైట్ స్ట్రీమ్లోకి పైప్ చేసుకోవాలి. అంటే మనకి ట్యాంక్లో నిండా నీళ్ళు ఉన్నాయి, బకెట్లోకి రావాలంటే పైప్ ఓపెన్ చేయాలి కదా. సో పైప్ ద్వారా మనం ట్యాప్ ఇప్పితే నీళ్ళు వస్తాయి. అదేవిధంగా ఇక్కడ మనం ఆర్కైవ్ అయిన తర్వాత అవుట్పుట్లోకి పైప్ చేసుకుంటాం. ఇది మెయిన్ ఫంక్షన్ అండి. డైరెక్టరీ ఫోల్డర్ని డైరెక్టరీ అని కూడా అంటాము. సో ఈ డైరెక్టరీ అనే ఫంక్షన్ వీళ్ళు డెవలప్ చేశారు, దీని పేరే డైరెక్టరీ అని పెట్టారు వీళ్ళు. ఇక్కడ సోర్స్ ఫోల్డర్ని తీసుకొని వీళ్ళు జిప్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఫాల్స్ అనేది ఏం సూచిస్తుందంటే, ఈ ఆప్షను మనకి సబ్ ఫోల్డర్స్ ఉంటాయి. ఒక ఫోల్డర్లో మనకి సబ్ ఫోల్డర్స్ ఉంటాయి. కానీ మనం జిప్ చేసే ఫోల్డర్లో మాత్రం అన్ని ఫైల్స్ కూడా సేమ్ రూట్ లెవెల్లోకి వచ్చేలాగా
చేయమని ఈ ఆప్షన్ చెప్తుందనమాట. ఓకేనా. ఇలా డిఫరెంట్ చాలా ఆప్షన్స్ పాపం వాళ్ళు ఇచ్చారు. నేను అన్నీ చెప్పలేను కాబట్టి ఒకటి చెప్తున్నాను. మిగతా మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ చాలా ఉన్నాయి. బఫర్స్‌ని చేయొచ్చు, ఫైల్స్‌ని చేయొచ్చు. ఓకేనా. ఈ ప్యాకేజ్‌లో వాళ్ళు చాలా కృషి చేశారు. మీరు ప్రయత్నించండి. సరేనా. ఇది ఫైనలైజ్ అయిపోయింది అండ్ స్ట్రీమ్. ఓకేనా. సో ఇది మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. నేను ఇక్కడ బ్రేక్ పాయింట్స్ పెట్టాను. నేను జావాస్క్రిప్ట్ డీబగ్ టెర్మినల్‌ని యూజ్ చేసుకుంటున్నాను. ఇది చూద్దాం ఎలా వర్క్ అవుతుంది. చూడండి, ఫస్ట్ మనకి అన్ని అరేంజ్ చేసుకుంటున్నాం. రైట్ స్ట్రీమ్, జిప్, అలాగే పైప్ ఫంక్షన్, డైరెక్టరీ ఫంక్షన్. ఓకే, ఫైనలైజ్, ప్రామిస్ కూడా అన్ని అరేంజ్ చేసుకుంటున్నాం. ఈ జిప్ అనేది కొంచెం టైం తీసుకుంటుందండి. బీ పేషెంట్. అది డిపెండ్స్ అపాన్ మన ఫోల్డర్ తాలూకుది. ఎందుకంటే నా ఫోల్డర్లో 2 వీడియోస్ ఒక లార్జ్ ఫైల్ ఉన్నాయి. మీకు అనేది చూపిస్తాను. ఇది నా ఫోల్డర్, శాంపిల్ డేటా అనే ఫోల్డర్. 2 వీడియోస్ లార్జ్ ఫైల్ ఉన్నాయి. ఇది నేను డిలీట్ చేసేస్తాను, మళ్ళీ క్రియేట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి జిప్ అయిందండి. ఓకేనా. ఫోల్డర్ అనేది జిప్ అయింది. ఇక్కడ చూడండి, క్లోజర్ ఫంక్షన్, అవుట్పుట్ అండ్ ఇన్పుట్, అగైన్ క్లోజర్, ఆర్కైవర్ యూజ్ చేసుకుంది. ఓకేనా. ఇక్కడ మనకి జిప్ అయింది. ఆ విషయం ఇక్కడ ప్రింట్ అవుతుంది. జిప్ ఫైల్ ఈజ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, టోటల్ సైజ్ ఎంత ఉంది. ఇప్పుడు మనకి చూడండి, ఇది క్యాచ్ చేసుకుంది, ప్రామిస్ ఇది అయింది కదా. ఓకేనా. ఆపరేషన్ కంప్లీటెడ్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు. సారీ, ఇది ఫోల్డర్లో స్ట్రీమ్స్లో ఇది, సారీ నేను అయిన దాన్ని డిలీట్ చేసేసినట్టున్నాను. లెట్ మీ రన్ అగైన్. ముందు డిలీట్ చేయాల్సింది, నేను తర్వాత డిలీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఫోల్డర్ లేదు కానీ చూడండి, ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ అయింది, జిప్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఫైల్స్ అనేవి రైట్ చేయాల్సిన అవసరం ఉంది. సో వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఇట్స్ స్ట్రీమింగ్. సో మన ఫైల్స్ ఎంత పెద్దగా ఉంటే టైం కూడా తీసుకుంటుంది మరి. ఓకేనా. ఓకే, ఇది జిప్ అయింది సక్సెస్ఫుల్లీ. ఓకే, ఆపరేషన్ ఇస్ కంప్లీటెడ్. లెట్స్ గో హియర్. ఇది మన శాంపిల్ డేటా అండి. యాక్చువల్లీ మన ఇన్పుట్లో ఏముందో ఫస్ట్ చూద్దాం. ఇన్పుట్లో చూసినట్లయితే మీకు చూడండి, లార్జ్ ఫైల్, 2 వీడియోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం అవుట్పుట్లోకి వచ్చేద్దాం. ఇది మనం క్రియేట్ చేసిన జిప్. ఓకేనా. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సో లెట్ మీ గివ్ a different folder name so that we can clash అవ్వదు. చూడండి, డిఫరెంట్ ఫోల్డర్ అది ఓపెన్ అయింది. లార్జ్ ఫైల్ చూడండి, మన ఈ ఫోల్డర్లోకి ఎక్స్ట్రాక్ట్ చేశాను నేను. లార్జ్ ఫైల్, 2 వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఫోల్డర్స్ని జిప్ చేయొచ్చు. సరే అండి, నెక్స్ట్ వీడియోలో నేను ఎన్పిఎం గురించి, ఈ ప్యాకేజెస్ గురించి విషయాలన్నీ చెప్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.